जटाकटाह संभ्रम भ्रमन्निलिम्प निर्झरि विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि। ద్వారపుడి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఆనుకునే ఆదియోగి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఆ విగ్రహం కుడివైపు నందీశ్వరుని విగ్రహం కూడా ఆవిష్కరించారు. అలాగే కృష్ణార్జునులు కూడా రథంపై యుద్ధం జరిగిన వాతావరణం కూడా మనకు కనిపిస్తుంది. ముందుగా కోయంబత్తూరులో ఉన్న ఈ ఆదియోగి విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇలా అందరికీ అందుబాటులో ఉంచడం, ఆ విగ్రహాన్ని అంత అందంగా రూపొందించడం జరిగింది. పూర్వం గురించి ఆలోచిస్తే శివుడికి నంది ఎందుకు వాహనంగా ఉందనే ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి రావాలి, కానీ చాలామందికి తెలియదు. పూర్వం శిలాదుడు అనే మునీశ్వరుడు అతనికి పిల్లలు లేకపోతే శివస్మరణంతో జపిస్తే శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే, స్వామి నాకు పిల్లలు లేరు, ఒక పుత్రుని దానం చేయమంటే వెంటనే కొన్ని రోజుల తర్వాత మీకు ఒక కొడుకు దొరుకుతాడు అని అతను దీవిస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళ అడవి మార్గంలో వెళ్ళే దారిలో ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. ఆ పిల్లవాని పేరే నంది అని పేరు పెట్టుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అశ్విని దేవతలు వచ్చి పిల్లవాడికి పూర్తి ఆయుష్ లేదు, మధ్యలోనే చనిపోతాడని వాళ్ళు చెప్పేసరికి ఈ శిలాదుడు శివుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా శివయ్య నువ్వే దిక్కు, ఇలా దేవతలు వచ్చి మా కొడుకు బ్రతకరని చెప్పారు, నువ్వే మార్గం చూపించాలంటే, అప్పుడు ఆ క్షణంలో ఆ నంది శివుని చూసి పరవశించి మీ సేవలు చేసే భాగ్యం కావాలని కోరితే అప్పుడు శివుడు నందిని వాహనంగా పెట్టుకోవడం జరిగింది. ఒకరోజు శివయ్య నందీశ్వరునితో, ప్రపంచంలో ఏది నీకు ఇష్టం అంటే, నందీశ్వరుడు అన్నిటికంట విలువైనది నీ నామస్మరణ, అది చేస్తూ జీవితాంతం నీ పాదరక్షణగా ఉండి మిమ్మల్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే చాలు, నా జీవితమే ధన్యమైపోద్ది స్వామి అని సెలవివ్వగానే శివయ్య వెంటనే ఆ మాటలకు పరవశించి, నేను ఎక్కడుంటే నువ్వు నా ఎదురుగా ఉండాలని చెప్పి అప్పటి నుండి తన విగ్రహం ఎక్కడున్నా, తన గుడి ఎక్కడున్నా తన ఎదురుగా నందీశ్వరుని మాత్రం ఖచ్చితంగా ఉండాలని ఆజ్ఞాపించాడట.